ఈ దేవి వరము నువ్వు ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా అంజలి గీతాంజలి వచ్చేసి అక్కడ స్కూల్ పిల్లకి ఇన్స్టిట్యూట్ కట్టాలని చెప్పేసి వైజాగ్ అయితే వస్తుంది. భూమి పూజ చేయాలని చెప్పి భూమి పూజకు అయితే రెడీ చేస్తుంటారు. ఇక ఆవిడకి మేనల్లుడు ఉన్నాడు, అతని పేరు వచ్చేసి మనీష్ అనమాట. ముందుగానే ఒకరోజు 2 రోజులు ముందుగానే అక్కడికి వచ్చేసి ఆ అనాథ పిల్లలతో మంచిగా ఉండి మీకు వేరే ప్లేస్ చూపిస్తాము అక్కడే ఉండండి అని చెప్పే ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ ఇక్కడ అంజలి అనే అమ్మాయి మాత్రము వదిలిపోయే ప్రసక్తే లేదు అని కూర్చుంటుంది. ఎందుకు అంటే వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుందేమో, ఎందుకంటే ఇక్కడ అనాథాశ్రమం వదిలిపెట్టిపోయాం కదా, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా అమ్మ వచ్చి తీరా నేను కనపడకపోతా ఎట్లాగా అని చెప్పేసి అక్కడే ఉండాలి అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆలోచిస్తుంటుంది. అందుకే మేమైతే ఇక్కడి నుంచి అనాథాశ్రమం నుంచి వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అనేసి అమ్మాయి అయితే డిసైడ్ అవుతుంది. ఆ అనాథాశ్రమానికి హెడ్ ఉన్నారు కదా జానకమ్మ గారు, ఆవిడ కూడా వచ్చేసి పాపం ఏమీ చేయలేదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అదే అనాథాశ్రమంలో ఉన్నారు. కానీ ఇల్లీగల్ అనమాట. లీగల్గా అయితే ఎలాంటి కాగితాల రూపంలో ఏమీ లేదు, జస్ట్ విరాళంగా ఇచ్చారు కదా అని ఉన్నారు అంతే. అందుకే ఫ్యూచర్లో ఎవరైనా ఖాళీ ప్లేస్ ఇచ్చి ఉండమంటే దానికి కాగితాలు గీతాలు అన్ని రాయిపించుకొని ఉండాలి. ఎందుకంటే ఇంకెవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే ఖాళీ చేయమంటే ఇదిగో మాకు రాసిచ్చారు అని చెప్పి చూపించడానికి కొన్ని సీరియల్స్ మనము నేర్చుకోవచ్చు తెలుసా. ఎక్కడ ఏదైనా కాగితాల రూపంలో కానీ ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు అనే విషయంలో కానీ కొన్ని సీరియల్స్ మనకి పాఠాలను నేర్పిస్తాయి. ఇంకా వాళ్ళు ఖాళీ చేయమని చెప్తున్నారు కదా, ఆవిడ వచ్చేసి ఏం చేస్తుంది, ఏం మాట్లాడడానికి వీలు లేదు. ఇంకా అంజలి వచ్చేసి ఇది మా ప్లేసు మేము వెళ్ళము అని చెప్పేసి అనేసరికి మనీష్ చెప్తాడు, నా అంత మంచి కావు ఆ జేసీపీ, మీకు చెప్పాను మీరు వినండి ఖాళీ చేయండి లేకపోతే అవే ఖాళీ చేస్తాయి అని చెప్పేసి అనేసరికి ఇంకా జేసీపీలు ఆల్రెడీ గోడలు కూల్చేస్తుంటాయి, అలాగే ఆ అనాథాశ్రమము ట్యాగ్ కూడా చించేస్తూ ఉంటారు. ఇంకా జానకమ్మ గారు అంటే దాన్ని పోషిస్తున్న ఆవిడ వచ్చేసి అయిపోయింది అంతా అయిపోయింది వెళ్దాం పద అనేసి ఆ అంజలి చేయబట్టుకొని అట్లా వస్తున్నప్పటికి మనం ఎక్కడికి వెళ్ళేది లేదు అని చెప్పేసి అంజలి వచ్చి మాట్లాడడానికి వస్తుంది. ఎవరితోటి గీతాంజలితో మాట్లాడడానికి వస్తుంది. గీతాంజలి అప్పుడే భూమి పూజ చేయాలి అని చెప్పాలనుకుంటుంది. వాళ్ళ మనీష్ మేనల్లుడు కదా, అతను వచ్చి ఆమె కాళ్ళకి దండం పెడతాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది. ఊరికే ఏదో ఇష్యూ ఉందని చెప్పారు చూడడానికి వచ్చానని చెప్పి వాడు మేనల్లుడు చెప్తాడు. ఇష్యూ ఉంటే నేనే చెప్తాను కదా నువ్వు ఎందుకు వచ్చావు అనేసరికి నీకు దక్కాల్సింది నీకే దక్కాలా, నువ్వు ఒక పని అనుకుంటే అది చేసి తీరాలి అత్త, అందుకే వచ్చాను అని చెప్పేసి మనీష్ అయితే చెప్తారు. ఇంకా అదే సమయాన్ని అప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చి ఆపండి అనుకుంటా వస్తుంది అనమాట అంజలి. వచ్చి ఇది ఖాళీ చేయడానికి వీలు లేదు, మేము ఖాళీ చేయము, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసరికి మీకు వేరే ప్లేస్ ఇస్తున్నాము అని చెప్పేసి గీతాంజలి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి మేడం, మీరు డబ్బున్నోళ్ళు ఎంతైనా మాట్లాడతారు ఏమైనా చెప్తారా, అప్పుడు ఎందుకు చెప్పలేదు, అప్పుడంతా మా మీదకి దౌర్జన్యానికి వచ్చారు, అంతా మీరు ఖాళీ చేస్తారా లేకపోతే మీ మీద అత్యాచారం చేయమంటావా అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు మీరు వచ్చి మీ పూచి నేను తీసుకుంటున్నాను చెప్తే ఎలా నమ్ముతాము అని చెప్పేసి అమ్మాయి అయితే అడుగుతుంది. ఆ విషయాలన్నీ గీతాంజలికి తెలియదు. అక్కడ ప్లేస్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు కాబట్టి ఇన్స్టిట్యూట్ కట్టాలని చెప్పి తనైతే అనుకునింది. తనకి ఈ విషయాలు ఏమీ తెలియదు అనమాట. ఇంకా పోనీ నేను వేరే ప్లేస్ ఇస్తాను కదా అని చెప్తే ఆ అడవిలోనే మీరే పోయి కాలేజీ కట్టుకోండి మేము ఇక్కడే ఉంటాము అని చెప్పనేసరికి ఆమెకి కోపం వస్తుంది. గీతాంజలి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు, చాలా మందికి విద్య నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ కడుతున్నాను, అదేం టైం పాస్కి ఏం కట్టడం లేదు నేను అని చెప్పేసి మాట్లాడేసి మీకు వేరే ప్లేస్ ఇస్తాము అంటున్నాం కదా, అయినా నువ్వు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళడానికి మీకేంటి ప్రాబ్లము, నా దగ్గర అయితే లీగల్గా ఉంది మీ దగ్గర అయితే ఏమీ లేదు కదా అంటే మా అమ్మ ఉంది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మ వస్తుందేమో అని మేము అనుకుంటున్నాము, అందుకే మేము ఖాళీ చేయము అని చెప్పేసి అంజలి అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా గీతాంజలి అంటుంది మనల్ని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారని ఆలోచించడం మన భ్రమ, లేని వాళ్ళు అలాగే అనుకుంటారు వస్తారు చేస్తారని చెప్పి ఎవరి కోసము రారు అని చెప్పేసి ఏమైతే నీకెందుకు మీ పూచి నాది అని చెప్తుంది. ఎట్టయినా సరే ఇక్కడ స్కూల్ అదే ఇన్స్టిట్యూట్ కట్టాలని చెప్పేసి గీతాంజలి చెప్తుంది. కట్టడానికి వీలు లేదు, పడగొట్టడానికి వీలు లేదు అని చెప్పి అంజలి చెప్తుంది. అక్కడ మీడియా వాళ్ళు వచ్చి ఉంటారు. ఒక్కరోజు ముందే మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే గీతాంజలి దగ్గర మీ ఇంటర్వ్యూ కావాలి మేడం అనేసరికి నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పంటుంది. మీరు హైదరాబాద్లోనే గొప్ప వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగారు కదా, మీ ఇంటర్వ్యూ ఇస్తే మాకు యూజ్ అవుతుంది అని చెప్తాడు మీడియేటర్.
నాకు అదే మీడియేటర్ కాదు, మీడియా అతను చెప్తాడు నాకు టైం లేదు అంటుంది. అది మనసులో పెట్టుకోన్నట్టున్నాడు అంతే. వెంటనే మీడియా వాళ్ళు వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లకి ఇలా అనాథాశ్రమాన్ని కూల్చేసి ఇన్స్టిట్యూట్ కట్టాలనుకుంటున్నది ఈమె గీతాంజలి అని చెప్పేసి తప్పుగా పోర్ట్రేట్ చేసేస్తారు. చెప్పేసరికి ఇంకా గీతాంజలి ఎలాంటి మచ్చ లేదు, ఆల్రెడీ మచ్చ వచ్చినది కదా గీతాంజలి, ఇంకా నుంచి మచ్చ లేకుండా ఉంది కదా. ఆవిడ మీదకి మచ్చ వచ్చేసరికి చెప్తుంది నువ్వే చెప్పు అని చెప్పి అంజలికి చెప్తుంది. మేమేం నీకు కావాలని కాలేజ్ చేయించట్లేదు, మేము షెల్టర్ ఇస్తాము అని చెప్తున్నాం కదా, నువ్వు చెప్పు అనేసరికి నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను నేను మీడియా వాళ్ళకి అని చెప్పేసి అంజలి అయితే చెప్తుంది. వీళ్ళిద్దరు అలా వాదన జరుగుతున్నప్పుడు ఇంకా అనాథాశ్రమం ఉంటారు కదా, జానకమ్మ గారు వచ్చి అంజలిని అలా పక్కకు తీసుకెళ్తారనమాట. వద్దమ్మా వద్దు, ఇక్కడ మనం గొప్ప వాళ్ళం, వాళ్ళు గొప్ప వాళ్ళు, మనం గొప్ప వాళ్ళం కాదు అని చెప్పేసి అలా సైడ్కి తీసుకెళ్ళి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంత ఇష్యూ జరుగుతున్నది, అక్కడ భూమి పూజ కూడా ఆగిపోయింది. ఇంకా గీతాంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయి ఆమె అక్కడే ఆలోచిస్తుంది అనమాట, ఎట్టయినా సరే అక్కడ కట్టి తీరాల. ఎందుకో తెలుసా, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవడానికి సరే అక్కడ ఇన్స్టిట్యూట్ కట్టాలని చెప్పేసి వాళ్ళ మేనల్లుడితో చెప్తుంది. అని చెప్పేసి నన్ను ఒక తప్పుగా పోర్ట్రేట్ చేసింది ఒక అమ్మాయి వచ్చి నన్ను వేలెత్తి చూపించింది, నువ్వు ఇలాగా మమ్మల్ని కాలేజ్ చేపిస్తున్నావు అని చెప్పి వేలెత్తి చూపించింది, జనాలంతా తప్పుగా అనుకుంటున్నారు అనేసరికి వాళ్ళ మేనల్లుడు ఉండేసి అంటాడు, ఒక్కరే కదా అనుకున్నది వదిలే అంటే నేను ఎలా వదులుతాను, నేను అలా వదలను, ఎలా అయినా సరే అక్కడ నేను ఇన్స్టిట్యూట్ కట్టి తీరుతాను అని చెప్పేసి అయితే ఆవిడ గీతాంజలి అయితే అంటుంది అనమాట. ఇంక ఈ జానకమ్మ గారు పడిపోయారు కదా, అనాథాశ్రమంలో పడిపోయిన ఆవిడ్ని అందరూ కలిసి ఆటో తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడకి ఒక నిజం తెలుస్తుంది. ఏమిటి అంటే ఆమెకి క్యాన్సర్ ఉంది, ఎక్కువ రోజులు బతకదు అన్న విషయం అయితే తెలుస్తుంది. ఇంకైతే అంజలి అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఆవిడ అమ్మ ఎవరో తెలీదు, చిన్నప్పటి నుంచి పెంచింది. ఆమె చనిపోతే ఇంకా ఆ పిల్లకాయల బాధ్యతను తన మీద పడుతుంది కదా, ఎట్లాగా అనేసి చాలా బాధపడతా ఉంటుంది. ఇంకా ఆవిడ అడుగుతుంది జానకమ్మ గారు, ఏమ్మా నేను డాక్టర్ ఏం చెప్పారు, నేను పోతానని చెప్పారా అంటే అదేమీ లేదు, మీరు బాగానే ఉంటారంటే, నేను ఉంటాను అనుకోవడము నీ ఆశ, నేను పోతాను అనుకోవడం నా నమ్మకం అమ్మా, ఆశ కంటే నమ్మకమే ఎక్కువ వాల్యూ, నేను పోతానని చెప్పి నాకు తెలుసు, ఎలా అయినా సరే మనకి వెళ్దాం లేదని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఇంటికైతే వచ్చేస్తారు. ఇంకా పిల్లలంతా వచ్చేసి ఎలా ఉంది అని చెప్పేసి అందరూ చాలా ఎమోషనల్ అవుతుంటే ఇంకా ఆవిడైతే ఇంటికి వస్తుంది అనమాట. వచ్చి చెప్తుంది రేపటి ఎపిసోడ్లో మనం ఈ అనాథాశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాము అని అయితే చెప్తున్నది. ఇంకా అంజలి అయితే చాలా బాధపడుతుంది, ఇంకా మన అమ్మ రాదేమో, ఈ ఇల్లు ఖాళీ చేసి ఈ అనాథాశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోతే మా అమ్మ రాదేమో అనేసి చాలా బాధపడుతున్నది. ఇంకా ఆ జానకమ్మ గారు ఎతుకుతున్నారు, ఈవిడికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అన్న విషయం మీద ఎత్తుకుతున్నప్పుడు అడ్రస్ చూస్తుంది. అంటే జానకమ్మ చెప్తుంది అనమాట, నీ అమ్మ ఎవరో కాదు గీతాంజలి అని చెప్తుందని నేను అనుకుంటున్నా, అందుకే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి పని మనిషిగా ఉంది అంజలి. చూద్దాం ముందు ఎపిసోడ్లో స్టోరీ బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కూడా బాగానే ఉంది, చూద్దాం ఇంకా ముందు ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.